గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై మరిన్ని వివరాలు. 76వ గణతంత్ర వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరిగాయి. జగిత్యాల జిల్లాలో వేడుకల్లో కలెక్టర్ సత్యప్రసాద్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన పలువురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ రాజర్షి షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ఉద్యోగులకు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి చైర్మన్ అండ్ ఎండి ఎన్ బలరాం హాజరై జెండా ఆవిష్కరించారు. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఎస్పీ సుధీర్, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్ వేడుకలకు హాజరయ్యారు. మహబూబ్ నగర్లోనూ ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం స్వాతంత్ర సమరయోధులను కలెక్టర్ శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయంలో రిపబ్లిక్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలో ప్రతిభ కనబరిచిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రతిభా పురస్కారాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. ములుగు జిల్లా కేంద్రం తంగేడు మైదానంలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర జాతీయ జెండా ఆవిష్కరించారు. రిపబ్లిక్ వేడుకల్లో మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఉత్తమ అధికారులకు మెమోంటోలు అందజేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మహాత్మా గాంధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జీఎం చందన్ కుమార్ సమంత జాతీయ జెండా ఆవిష్కరించారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలోని స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. వనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.